ఓం గాయత్రి మంత్ర భావ అర్థంలో శ్రీ రమణ తత్వం దాగి ఉన్నది. ఆత్మతత్వ భావార్థంగా గాయత్రి మంత్ర అర్థాన్ని వివరిస్తూ ఉండటం జరుగుతుంది. ధియ బుద్ధి కలిగినది ఏదైతే ఉన్నదో, యహ ధియ బుద్ధి కలిగినది, నిశ్చయాత్మకమైన బుద్ధి కలిగినది యహ ఏది అయితే ఉన్నదో, నహ పరబ్రహ్మమో ప్రత్యక్షు కన్ను యొక్క కన్ను ఆ పరబ్రహ్మము ప్రత్యక్షు కన్ను యొక్క కన్ను ఉదయాత్ తెరచినది, కన్నులు కలది, కన్ను యొక్క కన్ను కలది అయినది. తత్ ఆ పరబ్రహ్మము సవితు త్రివిధత్వం కలిగినటువంటి ఆ పరబ్రహ్మము తనకు తానే సృష్టి చేసుకుంటుంది, తనకు తానే స్థితి చేసుకుంటుంది, తనను తానే స్థితికారుడు చేసుకుంటుంది, తనను తానే లయం చేసుకుంటూ ఉండేటువంటి బ్రహ్మదేవుడు తానే, విష్ణువు తానే, అంటే సరస్వతి బ్రహ్మదేవుడు తానే ఆ పరబ్రహ్మమే, లక్ష్మీనారాయణుడు ఆ పరబ్రహ్మమే, ఈశ్వరి సాకార ఈశ్వరి ఈశ్వర తానే, నిరాకార నిరీశ్వరి నిరీశ్వర కూడా తానే ఆ పరబ్రహ్మమే. ప్రత్యక్షు కన్ను యొక్క కన్ను ఉదయాత్ తెరచినది, తనను తాను చూసుకుంటూ ఉన్నది బింబ దృష్టి ద్వారా. తత్ ఆ పరబ్రహ్మము సవితు త్రివిధత్వం కలిగిన పరబ్రహ్మము, ఇంద్రియముల చేత తెలియనగు స్వతసిద్ధమగు ఆ పరబ్రహ్మము సృష్టి చేసుకుంటుంది, స్థితి చేసుకుంటుంది, తనకు తానే తనను తానే లయం చేసుకుంటూ ఉంటుంది, తానే సృష్టిస్తూ ఉంటుంది, తానే స్థితి చేస్తూ ఉంటుంది, తానే లయం చేసుకుంటుంది. సవితు త్రివిధత్వం కలిగినటువంటి ఆ పరబ్రహ్మము, ఇంద్రియముల చేత తెలియనకు స్వతసిద్ధముగా ఉండేటువంటి ఆ పరబ్రహ్మము, వరేణ్యం అందరి చేత ప్రార్థింపదగిన నిర్తిశయ ఆనందము అని సామాన్య భావార్థంలో చెప్పబడుతూ ఉన్నది. కానీ తను తానే ప్రార్థించుకొనుచూ ఉన్నది, తను ఉన్నది అదే పరబ్రహ్మము. ఎక్కడ చూసినా పరబ్రహ్మమే ఉన్నది, ప్రత్యక్షు ఉన్నది, అన్ని చోట్ల కూడా ప్రత్యక్షు ఉదయాత్. ఆ యొక్క ప్రత్యక్షు మాత్రమే ఎక్కడ చూసినా పరబ్రహ్మముగా ఉన్నది, అన్ని ఎక్కడ చూసినను పరబ్రహ్మమే ఉన్నది. అది అనుభవంలో ఖాళీ అని వస్తుంది, ఒక్కొక్కళ్ళ అనుభవంలో ఆకాశం అని వస్తుంది. ఆ సవితు త్రివిధత్వం కలిగినటువంటి ఆ పరబ్రహ్మము, ఇంద్రియముల చేత తెలియనకు స్వతసిద్ధంగా ఉండే ఆ పరబ్రహ్మము, వరేణ్యం అందరి చేత ప్రార్థింపదగిన నిరతిశయ ఆనందమై ఉన్నది అని సామాన్య భావార్థం ఉన్నది. తనను తానే ప్రార్థించుకొనుచూ ఉన్నది, తనకు తానే ధ్యానం చేసుకుంటూ ఉన్నది. వరేణ్యం భర్గ ఆ జ్ఞానము ఎక్కడిది అంటే, జ్ఞానము అవిద్య వలన కలిగిన పాపాలన్నింటినీ నశింపచేయటానికి ఉన్నటువంటి జ్ఞానము దేవస్య భర్గ. ఈ పరబ్రహ్మము యొక్క అధిపతి అవ్యక్త పరబ్రహ్మ స్వరూపం యొక్క జ్ఞానముగా, జ్ఞాన కిరణములుగా ఆ జ్ఞానము ప్రసాదించబడి ఆ ప్రచక్షు ఉదయాత్ అయింది. చక్షు ఉదయాత్ కాకుండా అది ప్రపంచము. ప్రచక్షు ఉదయాత్ అంటే కన్ను యొక్క కన్ను తెరచినది, ఆ జ్ఞాన కిరణముల చేత ప్రచక్షు ఉదయాత్. దానివలన పాపాలన్నీ నశించాయి. ఆ జ్ఞానం వలన అది జ్ఞానముగా ఉన్నది, ఆ పరబ్రహ్మము జ్ఞానముగా ఉన్నది. ఆ జ్ఞానము దేవస్య భర్గ. ఈ యొక్క పరబ్రహ్మము యొక్క అధిపతి అవ్యక్త అపరబ్రహ్మ స్వరూప తత్వం యొక్క జ్ఞానముగా, జ్ఞాన కిరణములుగా అవి
అందించబడి సాధకుడుగా ఉన్నటువంటి ఆ పరబ్రహ్మము, ప్రచక్షుగా ఉన్నటువంటి ఆ పరబ్రహ్మము ఆ విధంగా ప్రచక్షు ఉదయాత్ కన్నులు తెరచి తనను తాను చూసుకుంటూ బింబదృష్టి ద్వారా తనను తాను చూసుకుంటూ ఆనందిస్తూ ఉన్నది. అది జ్ఞానము, అది అవ్యక్త పరబ్రహ్మ స్వరూపం యొక్క జ్ఞానము, జ్ఞానకిరణము ద్వారా వచ్చినటువంటి జ్ఞానము. అది ధీమహి, దానిని తనకు తానే నమస్కరించుకొనుచున్నది. అది అందరం కూడా మనం అందరం ప్రార్థిస్తూ ఉన్నాము అని ద్వైత నేను భావార్థంలో అక్కడ వివరిస్తూ ఉన్నా, అద్వైత నేనుగానే ఉన్నది ఒకటే ఆ పరబ్రహ్మము మాత్రమే. అంతటా అన్ని చోట్ల పరబ్రహ్మమే ఉన్నది, ఎక్కడ చూసినా పరబ్రహ్మమే ఉన్నది. అది తనకు తానే ప్రార్థన చేసుకుంటూ ఉన్నది ఈ విధంగా. ఓం తత్సా వేతుర్వరేణ్యో భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్.